హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. శ్రీధర్ ఎవరికి తెలియకుండా సెకండ్ సెటప్తో రహస్య భాగవతం నడుపుతున్నాడు. అయితే ఆ విషయం దీప కంట్లో పడడంతో ఆ నిజం ఎక్కడ అందరితో చెప్తుందో ఏమోనని భయపడి శ్రీధర్ భయపడుతున్న విషయం గమనించిన అతని దగ్గరకు వెళ్తుంది దీప. చూసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు శ్రీధర్. దాంతో దీప, మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి. నా భర్త నాకు అన్యాయం చేసినట్టు మీరు కాంచన గారికి తెలిస్తే అది ఆమె బతికే ఆఖరి రోజు అవుతుంది. అలాంటి బాధని ఏ ఆడది భరించలేదు. నా గుండె రాయి అయిపోతుంది కాబట్టి తట్టుకుంటున్నాను. అమ్మ చాలా సున్నితమైన మనిషి, మీరే దేవుడిని. నేనైతే ఈ విషయం ఎవరితోనూ చెప్పను, ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు ఏం చేస్తారో చెయ్యండి, వాళ్ళు మాత్రం బాధపడకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది దీప. దాంతో శ్రీధర్, దీప నాకు తలనొప్పిగా మారింది, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అతని ప్రవర్తన చూస్తే మనసు మార్చుకున్నట్టుగా అయితే లేడు. ఇక దీప పనిచేస్తున్న హోటల్ లాభాలు బాట పట్టడంతో కడియం ఫుల్ ఖుషీలో ఉంటాడు. మరి దీప మజాక, ఇంటికి అద్దె కొట్టేశాను, కిరాయిలు మొత్తం కట్టేశాను, బాకీలు మొత్తం తీర్చేశాను, అంతా నీ వల్లే తల్లి, బతకలేనని భయపడ్డాను, నాకు బతుకుని చూపించిన దేవతవి తల్లి అని తెగ పొంగేసిపోతాడు కడియం. ఇక స్కూల్కి వెళ్ళిన శౌర్య తన తల్లి దీప లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటుంది. ఇంతలో దీప రాదు, కానీ నరసింహ వస్తాడు. శౌర్య ఒంటరిగా ఉండడం చూసిన దీనికి తండ్రి నేనే ఆ విషయాన్ని దీపకు చెప్పకుండా దాస్తుంది కదా. చెప్తా, దాని సంగతి. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తాను, నా కూతురికి నేనే తండ్రి అని పరిచయం చేసుకుంటాను అని శౌర్య దగ్గరకు వెళ్ళబోతాడు. అయితే నరసింహను చూసిన శౌర్య భయపడుతుంది. గతంలో జరిగిన గొడవల్ని గుర్తు చేసుకొని వామ్మో బూచాడు అంటూ అక్కడి నుంచి పారిపోతుంది. నరసింహ శౌర్య వెంట పడతాడు. నరసింహకి దొరకకుండా దాక్కున్న శౌర్య, అమ్మ ముత్యాలమ్మ తల్లి, నన్ను నువ్వే కాపాడాలి అని కోరగా ముత్యాలమ్మ తల్లి కరుణిస్తుంది. దీప వచ్చేస్తుంది. స్కూల్ బయట నరసింహ కారు ఉండటం చూసి అనుమానం పడడం. దీప కారు ఇక్కడ నుండే, వాడు కూడా ఇక్కడే ఉంటాడు అని అనుకుంటుంది. ఇక నరసింహ శౌర్యని పట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శౌర్య అయితే పరుగులు పెట్టేస్తుంది. నరసింహ ఇంతలో దీప ఎంట్రీ ఇస్తుంది. వద్దు, నన్ను కొట్టొద్దు అమ్మ అని అరుస్తుంది శౌర్య. వెంటనే దీప వచ్చి శౌర్యాన్ని పట్టుకుంటుంది. ఈ బూచోడు మళ్ళీ వచ్చాడమ్మా అని శౌర్య తెగ భయపడిపోతుంది. నేను వచ్చేశానమ్మా, నువ్వు భయపడకు అని అంటుంది దీప. ఏంటి ఏమన్నావు? నేను బూచాడినా అని అంటావు? అవును, ఇంకెప్పుడు పువ్వులు కోయను, కావాలంటే నన్ను కొట్టు, మా అమ్మని వదిలే అని అంటుంది శౌర్య. దాంతో నరసింహ, ఏం మాట్లాడుతున్నావు, ఇది నన్ను బూచాడు అని అంటుందేంటి అని అడుగుతాడు. దాంతో దీప శౌర్యకి వీడు నిజం చెప్పేస్తాడేమో అని భయపడుతుంది. శౌర్య, నువ్వు లోపలికి వెళ్ళు అని అక్కడి నుంచి శౌర్యాన్ని పంపిస్తుంది. ఏంటి దీప, అది నన్ను చూసి ఎందుకు భయపడుతుంది? తండ్రి అని ఎలాగూ చెప్పలేదు, పిల్లల్ని ఎత్తుక్కొని పోయేవాడిని అని చెప్పావా ఏంటి అని అడుగుతాడు నరసింహ. దాంతో దీప, నాతో కానీ నా కూతురుతో కానీ ఏ సంబంధం లేదని చెప్పావు కదా, ఇంకెప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. మరి నువ్వు ఏ సంబంధంతో నాపై కేసు పెట్టావనే అంటాడు నరసింహ. ఆ కేసు నేనే పెట్టలేదా అని దీప అనడంతో, నువ్వు పెట్టలేదని వాడివైతే పెట్టించావు కదా, అందరి ముందు నన్ను వెధవిని చేశావు, ఎంగిలి చేతులతో లాక్కొని వెళ్ళాడు ఆ ఎస్ఐ గాడి ఫ్రెండ్ అంట. ఆ కార్తీక్ గాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో ఎస్ఐ గాడి కొట్టిన దెబ్బల్ని బట్టి తెలిసిందే అని అంటాడు నరసింహ. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నరసింహ, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదని చెప్తున్న కార్తీక్ అని అంటుంది దీప. ఏ సంబంధం లేకపోతే వాడితో కలిసి స్టేషన్కి ఎందుకు వచ్చేసావు? వాళ్ళు కొట్టిన దెబ్బల నొప్పి ఇంకా తగ్గలేదు, నాకు తగిలిన దెబ్బలు నీకు కూడా తగలాలి కదా, అందుకే వచ్చాను. నేను కొట్టే దెబ్బలకి నువ్వు విలవిలలాడాలంటే నేను ఎవరో శౌర్యకి తెలియాలి, నేనే దాని తండ్రి అని చెప్పాను, దాన్ని ఎలా కాపాడుకుంటావో చెప్తాను అని అంటాడు నరసింహ. నీలాంటి నీచుడు తండ్రి అని నా కూతురికి తెలియకూడదు అని అంటుంది దీప. ఆ మాటలతో నరసింహ, ఓ నేనని చెప్పావా, అయితే కార్తీకే నీ తండ్రి అని నీ కూతురికి చెప్తూ అని అంటాడు నరసింహ. ఆ మాటలతో దీప పళ్ళు రాలిపోతాయి. నోటికొచ్చినట్టు పేలితే నా జోలికి వచ్చినా పర్లేదు,
కానీ నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది దీప. దాంతో నరసింహ సరే నీ బిడ్డ జోలికి రాకూడదా, నీ బలహీనత ఏంటో అర్థమయ్యింది, దాంతో నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు, ప్రశాంతంగా ఉండనియను, నన్ను చూస్తేనే భయపడేలాగా చేస్తాను అని అంటాడు నరసింహ. ఏ నరసింహ, వద్దనుకున్న వాడివి వద్దనుకున్నట్టే ఉండు, మా బతుకు జోలికి వచ్చావో మామూలుగా ఉండదు అని అంటుంది దీప. ఏం చేస్తావు అని నరసింహ అనడంతో ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏంటయ్యా ఇక్కడ గొడవ, పో బయటకి, ఆవిడతో గొడవ పడుతున్నావు ఏంటి అని తిట్టేసి పంపిస్తాడు. ఇక దీప వెళ్తూ ఇది ఇక్కడితో వదిలే అని వార్నింగ్ ఇస్తుంది. నిన్ను వదిలిపెట్టే దూరంగా పోవే అంటే కూతుర్ని స్కూల్లో చేర్చి నువ్వు హోటల్లో చేరుతావా, నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలిస్తే నా ఒంటిపై పడ్డ ప్రతి దెబ్బ సమాధానం ఇస్తా అని పగపడతాడు నరసింహ. అలా ఇంతటితో ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.